ఇక్కడ చూస్తున్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫోటోనేమో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినప్పుడు కాదు, ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు పాదయాత్రలో భాగంగా ఒక మహిళ ఇంటికి పోయిండు. అప్పుడు వాళ్ళ ఇల్లు కూలిపోయింది. అధికారులకు వస్తే రాగానే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పేసి ఆమెకు హామీ ఇచ్చిండు. ఇచ్చిన విధంగానే ఇల్లు కట్టించిండు. దానికి సంబంధించిన ఫోటోని ఇక్కడ పక్క వేసారు. ఇగో మాట నిలబెట్టుకున్న సీఎం, ఇల్లు కట్టించి మాట నిలబెట్టుకున్న సీఎం. వర్షాల వల్ల ఇంటిని కోల్పోయిన మహిళలకు అధికారం చేపట్టాక ఇల్లు కట్టిస్తానని హామీ. 3 ఏళ్ల క్రితం పాదయాత్రలో మాట, నేడు గృహప్రవేశం అని చెప్పేసి కూడా చూస్తాం మనం. కామారెడ్డి రాజకీయ నాయకులు ప్రజలు ఇచ్చే హామీలు ఎన్నికలకే పరిమితం కాదని నిరూపించే ఘటన ఇది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా 3 ఏళ్ల క్రితం ఓ మహిళకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 2023 మార్చిలో అప్పటి పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డికి చేరుకున్నారు. ఆ సమయంలో బిక్కనూరు లక్ష్మి, రాజమణి అనే మహిళలు, ఇద్దరు మహిళలు ఆయన కలిసిరు. భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో నిరాశ్రాయులమయ్యామని వారి ఆవేదనను విన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారట అప్పుడు 3 ఏళ్ల కింద. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో సీఎం రేవంత్ తీరిక లేకుండా ఉన్నప్పటికీ కూడా చిన్నమల్లారెడ్డి గ్రామంలో మహిళలకు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి మర్చిపోలేదు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రత్యేక చొరవ తీసుకొని లక్ష్మి మరియు రాజమణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు. శరవేగంగా నిర్మాణం పూర్తయ్యేలా చూశారు. దీంతో ఆ మహిళలు శనివారం తమ నూతన గృహ ప్రవేశంలో అడుగుపెట్టబోతున్నారు. సో ఇందిరమ్మ ఇల్లు చూడొచ్చు మనం రెండు పక్కపక్కకి. సో ఇద్దరు మహిళలకు మాట ఇచ్చిన రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నాడు అని చెప్పేసి. అయితే వాస్తవానికి ఇందిరమ్మ ఇల్లు దాదాపు ఈ మార్చి చివరి నాటికి దాదాపు 1,00,000 ఇండ్లు గృహ ప్రవేశాలు కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం. 1,00,000 ప్రాపర్ గా మంచి ఎవరినంతలా వాళ్ళు కట్టుకునే ఇల్లు ఇవి. నిరుపయోగంగా ఉండిపోయే ఇల్లుగా ఇవి. డబుల్ బెడ్రూమ్లు కట్టి శిథిలావస్థలు ఏరుకొని ఆడేవానికి లగ్జరీ కొట్టుకొని తనుకొని గుద్దుకొని అట్లా కాకుండా జబర్దస్త్ గా కట్టుకొని ఇళ్ళకు పోతున్నారు. 1,00,000 ఇండ్లు గృహ ప్రవేశాలు పూర్తి కాబోతున్నాయి ఈ మార్చి చివరికల్లా.